గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కిషోర్. నేను ఆలిజువల్ అనే ఎన్జిఓ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ డ్రై వేస్ట్ అంతా కూడా మా ఆధ్వర్యంలోనే కొంచెం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ తీసుకొచ్చి వీటిని సాగ్రిగేట్ చేసే పద్ధతిలో పెట్టామన్నమాట. మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వేస్ట్ ఉంటుంది. మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా మన టెట్రా ప్యాక్స్ ఇవన్నీ. ఈ టెట్రా ప్యాక్స్కి సంబంధించినంతా కూడా మా వాళ్ళు కలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే చిన్న ఇవన్నీ కూడా మల్టీలేయర్ ప్లాస్టిక్స్ కూడా వస్తున్నాయి ఇక్కడికి. మల్టీలేయర్ ప్లాస్టిక్స్, దీస్ ఆర్ మల్టీలేయర్ ప్లాస్టిక్స్. వీటిలన్నింటినీ కూడా సాగ్రిగేట్ చేసి జాగ్రత్తగా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడైతే కనుక ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఈ షెడ్ ప్రొవైడ్ చేసి మనుషుల్ని వాళ్ళని కూడా అరేంజ్ చేసి మాతో పాటు కోఆర్డినేట్ చేస్తున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్టు కరెక్ట్గా జరగాలి అని అంటే కనుక మంత్లో ఒక రోజు అంటే ఎవ్రీ మంత్ 1 డే ఏదో ఒక 2 వెరైటీస్ ఆఫ్ ప్లాస్టిక్ గ్లాసు, అలాగే తర్వాత ఒక రోజు పేపర్ అండ్ అదర్ థింగ్స్ ఇట్లా డివైడ్ చేసుకుంటే కనుక జనాలకు అలవాటు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే సాగ్రిగేట్ చేయటం ఇంట్లో అలవాటు అవుతుంది. కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. దీన్ని ఒక పైలట్గా ఒక 4 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం కాకినాడలోని. అంటే ప్లాస్టిక్ ఒకరోజు తీసుకుంటాం, పేపర్ ఒకరోజు తీసుకుంటాం, గ్లాస్ ఒకరోజు తీసుకుంటాము, మెటల్ ఒకరోజు తీసుకుంటాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు సాగ్రిగేట్ చేసే వర్క్ కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉన్నది. మనకున్నది ఈ ప్లేస్ అయితే కనుక చాలా చిన్న ప్లేస్ అయినా సరే మనం ఇక్కడ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. చాలా గ్రౌండ్ అయితే పెద్దదే ఉంది. ఇప్పుడే అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ వర్క్ని అప్రిషియేట్ చేస్తూ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంతవరకు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అండ్ కాకినాడని అందంగా తీర్చిదిద్దాలంటే కనుక ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా కొంత ప్లాస్టిక్ అనే కాదు, ఎనీ వేస్ట్ మనకి వేస్ట్ అని అనిపించేది అది వేస్ట్ కాకూడదు. ఆ వేస్ట్ నుంచి కూడా జనరేట్ చేసేవన్నీ కూడా జనరేట్ అవుతున్నాయి. కాబట్టి అన్నీ కూడా మనం అందరం కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక బాగుంటుంది. కాకినాడ బాగుంటుంది, మనం బాగుంటాం. ఎందుకంటే హెల్త్ హ్యాజార్డెస్ రాకుండా అందరికీ అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.